పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో గులాబీ రంగు పురుగుల ఉధృతి పెరిగింది. ముందుగా విత్తిన పంటలో పత్తి తీతలు దాదాపుగా పూర్తవగా ఆలస్యంగా వేసిన రైతులు మాత్రం 2-3 సార్లు పత్తిని తీశారు. అయితే పత్తిలో గులాబీ రంగు పురుగును అరికట్టాలంటే పత్తి పంటను పొడిగించకుండా పలు జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ప్రధానమైన వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారమని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతోంది. గత 3-4 ఏళ్ల నుంచి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75 నుంచి 80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తోంది. ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయన మందులపై మాత్రమే ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా పత్తి తీసిన తరువాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల గులాబీ రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది. కొంతమంది రైతులు పత్తి తీత తరువాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు పత్తి కట్టెలను కాల్చేస్తారు. కానీ అలా కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉంటాయని, గులాబీ రంగు పురుగును ఎలా అరికట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. అయితే ప్రస్తుతం ఏంటంటే పత్తి పంట చివరి దశకు వచ్చేసింది. దాదాపు అన్ని చోట్ల కూడా పత్తిని తీసేయడం అనేది జరుగుతున్నది. మరి అయితే ఈ సంవత్సరం ఏంటంటే మరి గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది మనకి ఈ జనవరి మాసంలో అలాగే ఈ డిసెంబర్ మాసంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ చాలా చోట్ల మనకు ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి అనేది కనబడుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు పత్తి తీసేస్తున్నారు కాబట్టి ఈ పత్తి మోళ్లను మాత్రం దయచేసి ఈ పంట పొలంలో అలాగే ఉంచకుండా మనము కాటన్ స్ట్రెడ్డర్ కానీ లేకపోతే రోటావేటర్ సహాయంతో కానీ భూమిలో కలిదున్నట్టయితే మనకు చాలా వరకు ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క అవశేషాలు గుడ్డు రూపంలో కానీ లేకపోతే లార్వా రూపంలో కానీ కోశస్థ దశల రూపంలో కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం సమూలంగా నాశనం చేసుకున్నట్టయితే చాలా వరకు మనకు తర్వాత ఈ ఖరీఫ్లో మళ్ళీ వేసే పంటలో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు కూడా ఎవ్వరు కూడా పత్తి మోళ్లను మాత్రం అలాగే ఉంచకుండా వెంటనే భూమిలో కలిదుండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా భూమి యొక్క సేంద్రియ కర్బన పదార్థం కూడా మనకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతి ప్రతి ఒక్క రైతు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తర్వాత ఎండాకాలంలో మనము ఈ లోతు దుక్కులు కూడా చేసుకున్నట్టయితే ఎండ వేడికి ఈ కోశస్థ దశలన్నీ కూడా మనకి ఎక్స్పోజ్ అయ్యి చాలా వరకు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము లోతు దుక్కులు చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్లు ఎవరైతే పత్తిని జిన్నింగ్ చేసి మనము వెంటనే వాళ్ళు బేళ్ళు చేస్తారో ఈ జిన్నింగ్ మిల్లు వాళ్ళు కూడా ఈ వ్యర్థ పత్తిని అంటే గుడ్డి పత్తి కానీ లేకపోతే జిన్నింగ్ పనికిరాని పత్తిని కానీ లేకపోతే విత్తనాల్లో కూడా ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలన్నీ కూడా దాంట్లో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క అవశేషాలు పురుగు రూపంలో అంటే పురుగు గుడ్డు రూపంలో కానీ లేకపోతే లార్వా రూపంలో కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో వీటిని జిన్నింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊరికే పడేయకుండా వాటిని ఎప్పటికప్పుడు నాశనం చేయడము లేదా కాల్చడము చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క వ్యాప్తిని కూడా మనము అరికట్టుకునే అవకాశం ఉంది. అలాగే వీలైతే మనకు జిన్నింగ్ మిల్లో కూడా ఈ లింగాకర్షక బుట్టలు అంటే మీరు జిన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా చాలా ఈ పత్తిలో కోశస్థ దశలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోశస్థ దశ నుండి మనకు రెక్కల పురుగులు తయారయ్యి మళ్ళీ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు జిన్నింగ్ మిల్లో కూడా ఒక 4 నుండి 5 లింగాకర్షక బుట్టలు అంటే గులాబీ రంగు కాయతొలుచు సంబంధించిన లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే ఆ జిన్నింగ్ మిల్ లోపల కూడా మనకి గులాబీ రంగు కాయతొలుచు రెక్కల పురుగులు దానిలో పడి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వెంటనే మనం నాశనం చేసినట్టయితే పురుగు యొక్క వ్యాప్తిని చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంది. వీలైతే ఈ పత్తి పంట తీసేసిన తర్వాత ఒకవేళ పశువులను కూడా మేపి అంటే ముఖ్యంగా ఈ గొర్రెలు కానీ మేకలు కానీ మనం పశువులను కూడా మేపి ఈ లేత కాయలు లేత ఆకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లేత కాయలు లేత ఆకులపైన కూడా ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క
పురుగు యొక్క అవశేషాలు గుడ్డు రూపంలో కానీ లార్వా రూపంలో కానీ కోశ దశల రూపంలో కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ పశువులను మేపి కూడా మనము చాలా వరకు పురుగును నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరిగా మనము పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క వ్యాప్తిని మనము చాలా వరకు అరికట్టుకొని రాబోయే పంటలో మనము ఈ పురుగు యొక్క వ్యాప్తిని తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన పనులను మాత్రం సక్రమంగా చేయాల్సి చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.